సాగు అనేది వ్యవసాయం ఎన్ని రోజులు పంట ఏంటి అసలు ఏమేమి దానికి ఏమేమి వాడతారు ఏంటి మొక్కజొన్న పంట వేయాలంటే ఎలాంటి దున్ను స్టార్ట్ చేస్తారు? అది ఏలూరు జిల్లా ముసునూరు మండలం కాటన్పాడు అండి. నా పేరు దోనేటి చంచయ్య. మేము గత 5 ఏళ్ల నుంచి పాప్కార్న్ పెడుతున్నాము. పాప్కార్న్కి ఫస్ట్ వచ్చి డిస్క్ దుక్కు దున్నుతాము. బీటి నేల మీద డిస్క్ దుక్కు దున్నిన తర్వాత కల్టివేటర్ 3 సార్లు, దాని వాతావరణాన్ని బట్టి ఇంకో సార్లు అదనం కూడా అవుద్ది. ఆ 4 సార్లు కల్టివేటర్ దున్నిన తర్వాత మళ్ళీ లోటావేటర్ వేస్తాము. లోటావేటర్ వేసిన తర్వాత సాళ్ళు తోలుతాము. సాళ్ళు తోలి మళ్ళీ దాని మీద ఏదైనా జిప్సం కానీ కాంప్లెక్స్ కానీ ఎకరానికి వచ్చి ఒక 50 కేజీల కాడికి జిమ్ముతాము. జిమ్మిన తర్వాత ఆ సాళ్ళు అమ్మటే ఆడకూలీలను పిలిచి విత్తనాలు 7 కేజీల కాడ నుంచి 8 కేజీల వరకు విత్తనాలు పెడతాము. తదుపరి 3వ రోజు తడిసిన తర్వాత కలుపు మందు పిచికారీ చేస్తాము. పిచికారీ చేసిన తర్వాత 5 రోజుల నుంచి 6 రోజుల వరకు మొలక అనేది వచ్చేస్తుంది. 3 రోజులకే పిచికారీ చేయాలి కలుపు మందు అనేది. ఆ తర్వాత కలుపు ఎక్కడన్నా ఉంటే మళ్ళీ 20 రోజులు 25 రోజుల్లోపు మళ్ళీ కలుపు మందు అనేది పిచికారీ చేసుకోవాలి. ఈ మధ్యలో కాంప్లెక్స్ అనేది మళ్ళీ ఎకరానికి వచ్చి 2 బస్తాల కాడికి మళ్ళీ కాంప్లెక్స్ వేసుకోవాలి. లేదు డ్రిప్ సిస్టమ్ అయితే నీళ్ళల్లో మన డ్రిప్ సిస్టమ్ ద్వారా వదులుకోవాలి. తదుపరి 40 కాడ నుంచి 45 రోజులకి అది ఎన్ని వస్తుంది సుంకు వచ్చిన తర్వాత అది 15 రోజుల వరకు క్రాసింగ్ అవుద్ది. ఆ 15 రోజుల తర్వాత క్రాసింగ్ ఆగిపోద్ది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అమోనియా, యూరియా మన మామూలుగా తడి అయితే నీళ్ళంటే వదులుకోవాలి. డ్రిప్ సిస్టమ్ అయితే డ్రిప్ ద్వారా వదులుకోవాలి. వదులుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్లోకి వచ్చేటప్పటికి నాటివో ఈ పై మందులు పురుగు మందులు అనేవి మళ్ళీ పిచికారీ చేసుకోవాలి. మొత్తం వచ్చి ఏదన్నా కానీ 6 సార్ల నుంచి 7 సార్ల వరకు పై మందులే కొట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత లాస్ట్లోకి నాటివో కొట్టిన తర్వాత 95-100 రోజుల కాడ నుంచి ఇరుపుడికి వస్తుంది. ఇంకొక 10 రోజులు అదనం ఉంచి 110 రోజుల్లోపు ఇరి చేయటం జరుగుతుందండి. ఈ పాప్కార్న్ దిగుబడి అనేది ఎకరానికి వచ్చి 4 క్వింటాలు 5 క్వింటాల లోపే అవుతుందండి. దాని రేట్ వచ్చి ఈ సంవత్సరమే రీసెంట్గా 23,000 చేశారు. అంత క్రితం అయితే 19,000 ఉంది. మరి కాంప్లెక్స్ రేట్ల గురించి అయితే మరి ప్రతి రైతుకి తెలిసిన విషయమే, పెరిగిపోయినాయి. పై మందులు కూడా అదే విధంగా పెరిగిపోయినాయి.